తెలంగాణలోని ఆ జిల్లా బీజేపీలో అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి. పార్టీ ఇన్ఛార్జి దూకుడికి బ్రేక్ పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బీజేపీ బద్ధ శత్రువులు. కానీ కమలం ఎంపీ హస్తం పార్టీ ఎమ్మెల్యేతో దోస్తానా చేయడం ఆ ఫైర్ బ్రాండ్కు కోపం తెప్పించింది. దీంతో ఆ లీడర్ ఇటీవల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేకి అనుకూలంగా కామెంట్స్ చేశారంటూ కొందరు పార్టీకి ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నేతలు? ఇదంతా ఏ నియోజకవర్గంలో జరుగుతోంది? క్రమశిక్షణకు మారుపేరుతో చెప్పుకునే బీజేపీలో ఈ మధ్య అలకలు, అసంతృప్తులు, గ్రూపులు, గొడవలు, కలహాలు కామన్ అయ్యాయి. గతంలో విభేదాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకునేవారు. కానీ ఇప్పుడు బహిరంగంగానే తమ మనసులోని విషయాలను చెప్పేస్తున్నారు. జగిత్యాలలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. ఇక్కడ బీజేపీ ఇన్ఛార్జ్ బోగస్ శ్రావణి కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత దూకుడు బాగా తగ్గింది. ఇన్నాళ్లు శ్రావణికి అండగా ఉన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ప్రాధాన్యత తగ్గించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. తన ప్రత్యర్థులకు అరవింద్ అధిక ప్రయారిటీ ఇవ్వడంతో జగిత్యాల బీజేపీ ఇన్ఛార్జ్ కొంత అసంతృప్తితో ఉన్నారని వినిపిస్తోంది. ఇటీవల ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగానే అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదని సన్నిహితుల దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రావణి. లో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా భోగ శ్రావణికి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. 3 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అవమానించి వేధిస్తున్నారంటూ బీఆర్ఎస్ సభ్యత్వంతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీ ఎంపీ అరవింద్ ప్రోత్సాహంతో కాషాయ కండువా కప్పుకున్నారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఓడిపోయినా ఓటు బ్యాంకును బాగా పెంచారు. 2018లో 5,000 ఓట్లు కూడా రాని కమలదళానికి గత ఎలక్షన్లో 42,000 వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కు గట్టి పోటీ ఇచ్చారు శ్రావణి. ఓ దశలో ఈమెకు వచ్చిన హైప్ తో బీజేపీ గెలిచే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే గౌరవప్రదమైన ఓట్లను సాధించినప్పటికీ జగిత్యాలలో 3వ స్థానానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ కోసం ప్రచారం చేశారు. కానీ అనంతరం సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీజేపీ ఎంపీ అరవింద్ తో సఖ్యతగా ఉంటున్నారు. జగిత్యాల అభివృద్ధి కోసమని ఇద్దరూ 2 సార్లు ఢిల్లీలో కలిశారు. ఆ తర్వాత సంజయ్ కుమార్ అరవింద్ ను వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ పరిణామాలు శ్రావణి వర్గంలో అసంతృప్తిని రాజేశాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీజేపీ ఎంపీ అరవింద్ భేటీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. జగిత్యాల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధుల కోసం ఇద్దరూ కలిసి ఇటీవల కేంద్రానికి వినతి పత్రం అందించారు. ఇదే సమయంలో సంజయ్ కుమార్ తో జగిత్యాల కాంగ్రెస్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి కూడా ఉండటంతో శ్రావణికి ఆగ్రహం తెప్పించింది. బీజేపీ నేతను కాదని హస్తం పార్టీ లీడర్లకు ప్రాధాన్యత ఇవ్వటం ఈమెకు మింగుడుపడని పరిణామంగా మారింది. ఇక రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఈ ఎంపీ జగిత్యాలకు రావటం తగ్గించారు. ఇక సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో విభేదాలు తలెత్తాయి. ఈ ఇద్దరి పంచాయతీ మధ్య శ్రావణి ఇటీవల జీవన్ రెడ్డికి కొద్దిగా అనుకూలంగా మాట్లాడటం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. శ్రావణి వ్యవహార శైలిని పరిశీలిస్తే ఏదో తేడా కనిపిస్తోందన్న టాక్ నడుస్తోంది. జీవన్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారని, సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారన్న ఈమె కామెంట్స్ ను కొందరు నేతల అరవింద్ దృష్టికి తీసుకెళ్లారు. లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి అరవింద్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డికి అనుకూలంగా శ్రావణి మాట్లాడటం చర్చనీయాంశమైంది. అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎంపీ అరవింద్ మధ్య సాన్నిహిత్యం పెరగటానికి బీజేపీ జిల్లా కమిటీ మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ కారణమని అంటారు. ఇలాంటి పరిణామాలు శ్రావణికి ఇబ్బందికరంగా మారాయని, అందుకే సైలెంట్ గా అయ్యారన్న చర్చ జరుగుతోంది. రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లో పలు పరిణామాలు జరుగుతాయని జగిత్యాల రాజకీయాలను పరిశీలించిన వారికి అర్థమవుతుంది. అయితే కొందరు ముఖ్యుల దగ్గర శ్రావణి వీటిని కొట్టిపారేస్తున్నారు.
అరవింద్తో తాను రెగ్యులర్ గా పార్టీ వ్యవహారాలను చర్చిస్తున్నానని చెబుతున్నారు. మరి శ్రావణి అసంతృప్తి వీడతారా? సైలెన్స్ కు స్వస్తి చెప్పి ఫీల్డ్ లోకి వస్తారా? అరవింద్ కు దూరంగా ఉంటున్నారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడతారా అన్నది చూడాలి.